హలో ఫ్రెండ్స్, స్వాధ్యాయంలో భాగంగా కరుణ బుక్ గురించి తెలుసుకుంటున్నాము. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే కరుణ బుక్ రచయిత అయిన ఓషో గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారి ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం పార్ట్ 16 నేరము శిక్ష అనే చాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మనిషి పట్ల మనిషికి అదే పనిగా పెరుగుతున్న అమానుషత్వానికి మరణశిక్ష ఒక ప్రబల ఉదాహరణ. మనిషి ఇంకా ఆటవిక కాలంలోనే ఉన్నాడని ఇది చెప్పకనే చెబుతోంది. నాగరికత అనేది కేవలం ఊహల్లో తప్ప వాస్తవంలో ఎక్కడా కనిపించడం లేదు. అనేక నాగరికతలలో, సంస్కృతులలో, దేశాలలో ఈ అమానుషక మరణశిక్ష ఎందుకు ఇంకా కొనసాగుతుందో నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఇందుకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించాల్సి ఉంది. కొన్ని దేశాల్లో ఈ పద్ధతికి స్వస్తి చెప్పి మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. మరణశిక్షను రద్దు చేసిన మరి కొన్ని దేశాలలో దాని స్థానంలో జీవిత ఖైదును ప్రవేశపెట్టారు. ఇది నిజంగా మరణశిక్ష కంటే దారుణమైనది. 50-60 ఏళ్ళు ప్రతిరోజు చస్తూ బతికే కన్నా ఒక క్షణంలో ప్రాణాలు పోగొట్టుకోవడమే నయం. మరణశిక్ష నుండి జీవిత ఖైదుకు మారడం అనేది ఏమాత్రం నాగరికత కాదు. అది మరింత అమానుషం, ఆటవికం. నిజానికి మరణశిక్ష అనేది ఒక శిక్ష కానే కాదు. జీవితానికి ఇవ్వలేని వారికి మరణశిక్ష విధించే హక్కు లేదు. జీవితాన్ని ఇవ్వలేని వారికి మరణశిక్ష విధించే హక్కు లేదు. ఇది చాలా చిన్న తర్కం. ఇందులో భిన్నాభిప్రాయానికి ఆస్కారమే లేదు. జీవితం ఇవ్వలేని వారికి జీవితాన్ని తీసుకునే హక్కు ఎక్కడుంది? ఈ సందర్భంగా నాకు ఒక కథ గుర్తొస్తోంది. 2 దొంగలకు ఒక కోటలో దాచిన పెద్ద నిధి దొరికింది. కానీ వారిలో ఒకడికి ఆ నిధిలో సగం వాటా రెండవ దొంగకు ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేదు. మొత్తం నిధి తనకే దక్కాలనే వాడిని చంపక తప్పదు. ఒకవేళ అలా చేసి దొరికిపోతే అది మరీ ప్రమాదం. అందుకే వాడికి తెలియకుండా ఆ నిధిని మూటగట్టుకొని పారిపోయి మారువేషంలో జీవిస్తూ వాడే తనను చంపేశాడనే పుకారును సృష్టించాడు. దానితో పోలీసులు ఆ రెండవ దొంగను అన్ని ఆధారాలతో పట్టుకున్నారు. వాడి రివాల్వర్లో 2 తూటాలు గల్లంతవడంలో, ఆ రివాల్వర్పై వాడి వేలిముద్రలు ఉండడం, వాడి పేరుతో ఉన్న చేతి రుమాలు అక్కడ దొరకడం లాంటి బలమైన సాక్ష్యాధారాలు వాడికి మరణశిక్ష పడేలా చేశాయి. ఇదంతా మొత్తం నిధిని కాజేసేందుకు తన స్నేహితుడు పన్నిన కుట్ర అని వాడు బతికే ఉన్నాడని గ్రహించిన రెండవ దొంగ వాడిని పట్టుకునేందుకు తెలివిగా జైలు నుంచి తప్పించుకున్నాడు. 6 ఏళ్ళు అన్వేషణ అనంతరం అతడికి రాజకీయ నాయకుడిలా చెలామణిలో ఉన్న మొదటి దొంగ కనిపించాడు. ఎలాగైనా ఆ నిజాన్ని బయట పెట్టాలని భావించిన కొద్ది రోజులకే మొదటి దొంగ మరణించాడు. అయినా రెండవ దొంగ పోలీసులకు నిజాన్ని చెప్పడంతో వాడిని న్యాయస్థానానికి తీసుకువెళ్లారు. గతంలో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తే ఇంకా అక్కడ ఉండటంతో 6 ఏళ్ల క్రితం ఎవరినైతే నేను హత్య చేశానని భావించి మీరు నాకు మరణశిక్ష విధించారో ఆ వ్యక్తి కొద్ది రోజుల క్రిందనే మరణించాడు. అంటే అతన్ని నేను హత్య చెయ్యలేదని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి నేను నిర్దోషినే, కానీ నా దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. నిజానికి వాడిని పట్టుకునేందుకు నేను జైలు నుంచి తప్పించుకున్నాను. అదే నేను చేసిన నేరం. మీరు నాకు విధించిన మరణశిక్ష అమలు చేసి ఉంటే నన్ను అన్యాయంగా చట్టపరంగా హత్య చేసినట్లే అవుతుంది.
ఈ కేసులో నేను నిర్దోషిని. కానీ అందుకు నా దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. నిర్దోషుల దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఉండవు. సాక్ష్యాలనేవి నేరానికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో ఉండవచ్చు. కానీ నిర్దోషిత్వానికి ఎలాంటి సాక్ష్యాధారాలు ఉండవు. ఎవరినైతే నేను హత్య చేశానని మీరు నాకు మరణశిక్ష విధించారో, అతడు 6 ఏళ్ల తరువాత కూడా బతికే ఉన్నాడు. కానీ అతడిప్పుడు సహజంగానే మరణించాడు. అంటే నేను అతనిని హత్య చెయ్యలేదని చాలా స్పష్టంగా తెలుస్తోంది. చెరసాల నుంచి తప్పించుకోవడమే నేను చేసిన శిక్ష తప్ప, దీనిని మీరు నేరంగా పరిగణించగలరా? ఒక నిర్దోషికి మరణశిక్ష విధించిన మీరు నేరస్తులు కారా? ఎవరు నేరస్తులో చెప్పండి, మీరా నేనా అంటూ అతడు వాదించాడు. ఈ కథలో అనేక కోణాలున్నాయి. నాకు మరణశిక్ష విధించి ఉంటే, నేను జైలు నుంచి తప్పించుకోకపోతే, హత్యకు గురయ్యాడని భావిస్తున్న వ్యక్తి బ్రతికే ఉండగా కేవలం తప్పుడు సాక్ష్యాలు ఆధారంగా మీరు ఇచ్చిన తీర్పుకు నన్ను ఉరితీసి ఉంటే ఈ కేసు ఏమయ్యేది? మీరు నా జీవితాన్ని మళ్ళీ నాకు ఇవ్వగలరా? నా జీవితాన్ని నాకు తిరిగి ఇవ్వలేని మీరు నన్ను చంపే హక్కు మీకుందా? అంటూ అతడు న్యాయమూర్తిని నిలదీశాడు. వెంటనే ఆ న్యాయమూర్తి అతనికి క్షమాపణ చెప్పి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ, బహుశా నేను నా జీవితంలో ఇలాంటి అనేక నేరాలు చేసి ఉంటాను అని వ్యాఖ్యానించాడు. ఆ నిర్దోషత్వాన్ని మీరు రుజువు చేసినంత వరకు మీరు నిందితుడు కిందే లెక్క. ఇదే విధానం ప్రపంచమంతా అమలవుతోంది. అయితే ఈ విధానం మానవ విలువలను, ఆదర్శాలకు, ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు, గౌరవ మర్యాదలకు, వ్యక్తిత్వానికి పూర్తిగా విరుద్ధం. మీరు నిందితుడని రుజువయ్యే వరకు మీరు నిర్దోషి కిందే లెక్క. కానీ దీనికి వ్యతిరేకంగా అంతా జరుగుతోంది. ప్రతి వ్యక్తి చెప్పేదొకటి, చేసేదొకటి. వాటి మధ్య ఎలాంటి పొంతన ఉండదు. తాను చాలా నాగరికుడని, సంస్కారమున్నవాడినని చెబుతాడు. కానీ నిజానికి అందుకు పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకు మరణశిక్షే ప్రత్యక్ష సాక్ష్యం. ఆటవిక సమాజంలో ఇదంతా సహజం. కంటికి కన్ను, పంటికి పన్ను అన్నట్లు మన చేతులు ఎవరినైనా నరికితే మనం వాడి చేతులు నరకడమే న్యాయం అన్నట్లుంటుంది. ఆటవిక రాజ్యంలో తరతరాలుగా అదే పద్ధతి కొనసాగుతోంది. మరణశిక్ష కూడా అదే న్యాయంలోని భాగమే. ఏదైనా హత్య చేస్తే వాడిని హత్య చెయ్యడమే న్యాయం. అది నిజంగా విచిత్రమైన న్యాయం. చంపడం అనేది నేరమైనప్పుడు వాడిని చంపడం అనేది కూడా నేరమే అవుతుంది కదా. ఇంతకు ముందు ఒక హత్య జరిగింది. ఇప్పుడు 2 హత్యలు జరిగాయి. అతడు నిజంగా హత్య చేశాడో లేదో తెలియదు. ఎందుకంటే హత్య చేయడం అంత తేలికైన విషయం కాదు కదా. హత్య చేయడం నేరమైనప్పుడు అతడిని ఒక వ్యక్తి లేదా ఒక సమాజం లేదా ఒక న్యాయస్థానం హత్య చేసినా అది నేరమే అవుతుంది. హత్య చేయడం నేరమే కాదనలేం. ఒక నిస్సహాయుడిని మరణశిక్ష పేరుతో ఒక సమాజం లేదా న్యాయస్థానం హత్య చేయడం ఇంకా పెద్ద నేరం. కాబట్టి అది శిక్ష కాదు, చాలా పెద్ద నేరమని నేనంటాను. అసలు అలాంటి నేరం చేయడం ఎందుకు జరుగుతుంది? ఒక రకంగా అది ప్రతీకారం తీర్చుకోవడమే అవుతుంది. ఒక వ్యక్తి కొన్ని నిబంధనలు పాటించనందువలన సమాజం అతనిపై ప్రతీకారం తీర్చుకుంటుంది. అతడిని హత్య చెయ్యాలని సమాజం నిర్ణయించుకుంటుంది. ఆ వ్యక్తి ఒక మానసిక రోగి అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వాడిని కూడా అమానుషంగా హత్య చేయడం అనే హత్య చెయ్యడమే అని న్యాయం అనుకుంటోంది సమాజం. కానీ హత్య చేసిన వ్యక్తి జైలుకు పంపే బదులు ఏదైనా పునరావాస కేంద్రానికి పంపి వాడిని మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా మార్చడం అన్ని రకాలుగా మంచిది.
ఎందుకంటే వాడు ఒక మానసిక రోగి కాబట్టి. సమాజం వాడిని శిక్ష విధించే బదులు వాడిపై ప్రేమాభిమానాలు చూపించి వాడిని మార్చడం చాలా అవసరం. ఒకడు ఒక వ్యక్తిని హత్య చేశాడు. అవును, అది చాలా ఘోరమైన నేరమే, కానీ హంతకుడిని ఉరితీసినంత మాత్రాన ఆ హత్యకు గురైన వ్యక్తి మళ్ళీ బతికి రాడు. ఎందుకంటే వాడిని ఎవరూ తిరిగి బతికించలేరు. అదే జరిగితే హత్య చేసిన వ్యక్తిని చంపడం ఏమాత్రం తప్పు కాదు. కాబట్టి నీతి సూత్రాల పేరిట హత్య చేసిన వ్యక్తిని ఉరిశిక్ష పేరుతో మళ్ళీ హత్య చేయడం అనేది రక్తాన్ని రక్తంతో, బురదను బురదతో కడుక్కోవడమే అవుతుంది. అనేక కేసుల్లో అసలేం జరుగుతుందనేది మనకు తెలియనే తెలియదు. 300 సంవత్సరాల క్రితం వరకు పిచ్చి అంటే ఎవరికీ తెలియదు. పిచ్చివాడు ఊరికే అలా నటిస్తున్నాడని, వాడికి ఏదో పూనిందని, ఆవహించిందని అందరూ అనుకునేవారు. కొన్ని దేశాలలో అయితే పిచ్చి పట్టిన వాడిని చాలా కఠినంగా శిక్షించడం కూడా జరిగేది. ఆ రకంగా సమాజం పిచ్చి వాళ్ళతో వ్యవహరించేది. పిచ్చి వాళ్ళను రక్తం వచ్చినట్లు కొట్టేవారు. అతి విచిత్రమైన చికిత్స రక్తం కారేలా కొట్టడం వల్ల వాడు చాలా బలహీనపడి ఏ గొడవ చెయ్యకుండా ఉండేవాడు. అది చూసి వాడిని పిచ్చి నయమయ్యిందని అందరూ వాడికి పిచ్చి నయమైందని అందరూ అనుకునేవారు. బాగా కొట్టడం వల్ల ఆ బాధతో పిచ్చివాళ్ళు నోరెత్తేవాళ్ళు కాదు. ఒక్కోసారి ఆ దెబ్బకు కొంతమందిలో కొంత మానసిక మార్పు కూడా వచ్చేది. అందువల్ల అదే సరైన చికిత్స అనుకునేవారు. అందుకే అది చివరకు ఒక నిబంధనగా మారిపోయింది. అయితే 99% కేసుల్లో ఇది ఒక రకంగా చిత్రహింసే అయ్యేది. ఇప్పుడు పిచ్చి వాళ్లకు కొత్త రక్తం ఎక్కించే నూతన చికిత్సా విధానం మొదలయ్యింది. పిచ్చి పట్టిన వాడికి ఏ దయ్యమో భూతమో ఆవహించిందని భావించి వాడిని విపరీతంగా కొట్టడమే అందుకు సరైన చికిత్సగా పరిగణించేవారు. వారు కొడుతున్నది వాడిని పట్టిన దయ్యాన్ని, భూతాన్నే తప్ప వాడిని కాదని వారు భావించేవారు. అలా కొట్టడం వల్ల వాడిని పట్టిన దయ్యమో భూతమో పారిపోతుందని వారు నమ్మేవారు. నిజానికి ఆ చికిత్స వల్ల ఏ నూటికో కోటికో ఒకడు దారిలోకి వచ్చేవాడు. కాబట్టి చివరికి అదే ఒక చికిత్సగా మారిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు స్టాప్ చేసుకుందాము. రేపు మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.